सबको नमस्ते। बारिश बारिश बरसा पानी रिमझिम रिमझिम, बरसा पानी रिमझिम रिमझिम, खेले आओ मिलकर हम, खेले आओ मिलकर हम, खेले आओ मिलकर हम, मेघ गरजता गड़ गड़ गड़, मेघ गरजता गड़ गड़ गड़, नाचता चम चम चम, मोर नाचता चम चम चम, टर टर टर, मेंढक बोला टर टर टर, लगता नहीं मुझे अब डर, 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 सारे ताल तलैया, भर गए सारे ताल तलैया, भर गए सारे ताल तलैया, भर गए सारे ताल तलैया, रहे मिलता तातैया, नाच रहे मिलता तातैया, नाच रहे मिलता तातैया, नाच रहे मिलता तातैया, नाच रहे मिलता तातैया। బారిస్ బారిస్ మీన్స్ వర్షం, రైనింగ్. ఈ పాఠంలో బరసా పానీ రిమ్झिम రిమ్झिम, వర్షం ఎలా పడుతుంది, రిమ్झिम రిమ్झिम అనే సౌండ్ ఇచ్చాడు. అంటే మనం తెలుగులో చిటపట చినుకులు అంటాం కదా, చిటపట చినుకులు అనే దానికి ఇక్కడ రిమ్झिम రిమ్झिम అని ఇచ్చాడు. ఖేలే ఆవో మిల్కర్ హమ్, ఖేలే ఆడుకుందాం, ఎలా ఆడుకుందాం రండి, మిల్కర్ హమ్ మనందరం కలిసి, అందుకే అక్కడ అందరు కలిసి ఆడుకుంటున్నట్లు బొమ్మ ఇచ్చాడు పాఠంలో. ఖేలే ఆవో మిల్కర్ హమ్, రండి అందరం కలిసి ఆడుకుందాం. మేఘ గరస్తా గడ్ గడ్ గడ్, మబ్బులు అరుస్తున్నాయి అంటే ఉరుముతుంటాయిగా, దా సౌండ్ని గడ్ 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 అన్నాడు. తర్వాత మోరు నాచుతా చమ్ చమ్ చమ్, నెమలెలా మబ్బులు చూడగానే నెమలి నాట్యం చేసిద్ది కదా, దాన్ని నాట్యాన్ని చమ్ 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 అన్నాడు. మోరు చూడండి అలాగా నెమలి పురివిప్పి నాట్యం చేస్తుంది మబ్బుల్ని చూడగానే. మోరు నాచుతా చమ్ చమ్ చమ్, నెమలి నాట్యం చేసే సౌండ్ని చెంచెమ్ అన్నాడు. తర్వాత మేండక్ బోలా టర్ టర్ టర్, మేండక్ అంటే ఫ్రాగ్, కప్ప, కప్ప సౌండ్, బెక బెక అంటాం కదా తెలుగులో, దాన్ని టర్ 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 అన్నాడు హిందీలో. లగ్తా నహీ ముజే అబ్ డర్, ఇప్పుడు నాకు భయం వేయట్లేదు, మబ్బులు ఉరిమినా అట్లా అయినా నాకు భయం వేయటం లేదు. లగ్తా నహీ, భయం అనిపించట్లా, అబ్ డర్, వర్షం పడుతున్నప్పుడు నాకు భయం అనేదే అనిపించట్లేదు, చాలా ధైర్యంగా హ్యాపీగా ఉన్నాను. పిల్లలు వర్షం ఉరుములు వాటికి భయపడటం లేదనే దానికి చెప్తున్నాడు. ఇట్లాగా వర్షంలో ఆడుకుంటూ ఉన్నట్లు బొమ్మ చూపిస్తున్నాడు చూడండి, మేండ కప్ప బొమ్మ. భర్గయ సారే తాల్ తలయ్య, చిన్న చిన్న కాలువలు చెరువులన్నీ కూడా వర్షం నీళ్ళకి నిండిపోయాయి. పిల్లలు బజార్లలో ఉండే గుంటల్లో కూడా ఆడుతుంటారు కదా, కాళ్ళతో నీళ్లు చిందగొట్టి చిన్న చిన్న పడవలు చేసి రకరకాలుగా, ఇలాగే ఉంది ఎట్లయినా ఆడతారు వాళ్ళు. సో కొంచెం పెద్ద గుంటల్లాగా ఉన్నా కానీ, లేకపోతే పొలాల్లో వాటిల్లో ఉన్నటువంటి కాలువలు
ఊళ్ళో ఉన్న చిన్న చిన్న చెరువులన్నీ కూడా వర్షానికి నిండిపోయాయి. నాచ్ రహే మిల్ తాత తయ్య, పిల్లలంతా ఎలా కలిసి తాత తయ్య అని ఆడుతున్నారు. అంటే డ్యాన్స్ చేసేటప్పుడు తా తయ్య అట్లాగా నాట్యానికి నేర్పిస్తారు కదా, ఆ విధంగా ఒక పదం రిధంగా ఉంటుందని చెప్పేసి వాడుకున్నాడు. తాత తయ్య నాచ్ రహే మిల్, అందరం కలిసి తాత తయ్య అని చక్కగా ఆడుకుంటున్నాం. వర్షానికి అందరినీ పిలిచాడు, అందరం ఆడుకుంటున్నామని చెప్పడం అన్నమాట. ఇది ఈ పాఠం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి మా నుంచి ఇట్లాంటి మంచి మంచి వీడియోల్ని పొందండి. థ్యాంక్ యూ.